వెయిట్ తగ్గాలి అనుకునే వాళ్ళకి, షుగర్ ఉన్న వాళ్ళకి, మేము అసలు రైసే తినొద్దు అనేటోళ్ళకు కినోవా అయితే మంచి ఆప్షన్ అనే చెప్పాలి. అదే కినోవాతో నేనైతే ఈరోజు కిచిడి చేసిన. వేడి వేడి కిచిడిలా నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ అయితే అదిరిపోయింది. ఎట్లా వేసుకోవాలంటే ఫస్ట్ కినోవాని గడి ఒక 5-6 గంటల ముందు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఇక కినోవా మంచిగా నానిపోయిన తర్వాత నీళ్ళని నుంపి వేరే నీళ్ళు పోసుకోవాలి. అదే నీళ్ళతో వండుకుంటే కొంచెం చేదొస్తుందంట. నేనైతే కుండలో వండుతున్నా, మీరు కుక్కర్లో కూడా వండుకోవచ్చు. ఒక్క విజిల్ పెడితే సరిపోతుంది. ఇప్పుడు ఇక కుండలో కీన్వా రైస్తో పాటు నానబెట్టుకున్న పెసరపప్పు కూడా వేసిన. ఒక గ్లాస్ రైస్కి సగం గ్లాస్ పెసరపప్పు పడుతుంది, 2.5 గ్లాసుల వాటర్ పడతాయి. ఇక అన్ని కుండలు వేసి మంచిగా మూత పెట్టి 15-20 నిమిషాలు ఉడికిస్తే 90% అయితే ఉడికిపోతుంది. ఇప్పుడు పసుపు, దీనికి సరిపడా ఉప్పు, ఇంకొన్ని నీళ్ళు వేసి ఇంకొంచెం సేపు ఉడికియాలి. ఇప్పుడు మంచిగా మన కిచిడి అయితే రెడీ అయిపోయింది. ఇలా తాలింపు పెట్టుకుందాం. ఇక జీలకర్ర, ఆవాలు, ఒట్టిమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కొన్ని మిరియాలు, అల్లం ముక్కలు, కాజులు ఇట్లా వేసి మంచి తాలింపు పెట్టి కలిపేసేయండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఇక ఈ కిచిడి అయితే సేమ్ మెథడ్లో మీరు ఏ మిల్లెట్స్తో అయినా చేసుకోవచ్చు. అరికలు, కొర్రలు, సామలు